ఎకనామిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారికి, మన నందమూరి తారక రామారావు గారి కుమారుడు మోహనకృష్ణ గారికి మరియు ఆయన స్నేహితులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధిరత మహారథులు చేసినటువంటి మన పట్టుకొండ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తిగా కేఈ రామన్న గారికి మరియు జిల్లా ఎన్టీఆర్ అందరూ ఎవరు పైకెక్కద్దండి దయచేసి. సారు ఎమ్మెల్యే గారు 6 మంది అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారికి ధనం ధాన్యం పటం భగవత్లాభం శత సంపూర్ణం ఈరోజు ఎంతో శోధనం రామారావు గారి కుమారులు వారి మనవరాలు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి అందరికీ నమస్కారం. ఈరోజు సుదినం, ఎందుకంటే ఈ పత్తికొండ నియోజకవర్గంలో మా నాన్నగారి విగ్రహం ప్రతిష్టాపనకు నన్ను ఆహ్వానించినందుకు స్థానిక శాసనసభ్యులు, పత్తికొండ శాసనసభ్యులు శ్యాంబాబు గారికి ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రాయలసీమకి మా నాన్నగారు ఎంతో చేశారు. రాయలసీమ దార్తి కానీ ఇక్కడ భూములు మళ్ళీ సాగు భూములుగా చేసినందుకు కానీ తెలుగు గంగ ద్వారా ఆయన ఎంతో మేలు చేశారు. ఎందుకంటే ఆయన అభిమానులు ఇక్కడ రాయలసీమలో ఆయనకు అభిమానులు ఎక్కువ. సో ఆ కృతజ్ఞతా భావంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేశారు. రాళ్లసీమని మళ్ళీ రతనాల సీమగా మార్చారు ఆయన. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్యాంబాబు గారికి, తెలుగుదేశం కార్యకర్తలకు, మా నందమూరి అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మా తాతగారు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ సస్యశ్యామలమైన రాయలసీమ గడ్డ మీద మేము అడుగుపెట్టినందుకు, మాకు అదృష్టం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై టీడీపీ, జై ఎన్టీఆర్. ఈరోజు చాలా శుభదినం. మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నా చేతుల మీదుగా, పెద్దల చేతుల మీదుగా ఎన్టీ రామారావు గారి 3వ స్టాచ్యూ ఆవిష్కారం చేస్తున్నాము. మరి మాకు బీసీలకి ఒక మనుబడి,
ఒక ఈ రాజకీయాల్లో ఇచ్చారంటే పెద్దలు ఎన్టీ రామారావు గారే. ఆయన స్టాచ్యూలు ప్రతి ఒక్క ఊర్లో పెట్టాలని చాలా ఆశ ఉంది. మా క్యాడర్ కూడా చాలా ముందరకు వస్తున్నారు. ప్రతి ఒక్కటి ఈ టర్మ్ అయిపో లోపల ఆల్మోస్ట్ ఇంకొక 10 స్టాచ్యూస్ దాకా పెట్టేది. సార్ వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.